ఎవరి అశ్వత్థామ? ఇంతకీ బ్రతికే ఉన్నాడా? అశ్వత్థామకు మరణం లేకపోవడం వరమా లేక శాపమా? ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ మోక్షం పొందలేము. అలాంటిది పాండవుల తలలో నరికి మహాపాపం చేసిన అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడు? ఇతని గురువు, తల్లిదండ్రులు ఎవరు? ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ గారు నటించారు. అందులో మనం గమనిస్తే తన నుదుటి మీద ఒక వెలుగు ఉంది. శరీరమంతా బట్టలతో చుట్టి ఉన్నారు. ఇతను అలా ఎందుకు అయ్యాడు? ఇంతకీ ఇతని చారిత్రక నేపథ్యం ఏమిటి? అశ్వత్థాముని తల్లిదండ్రులు, అతని జన్మరహస్యం, అలాగే అతని నుదుటి మీద మణి గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ తండ్రి పేరు ద్రోణాచార్యుడు, తల్లి పేరు కృపి. ఈమె కృపాచార్యుని కవల సోదరి. ద్రోణాచార్యుడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు. ఇతను వేద శాస్త్రాలు, యుద్ధ విద్యలు అభ్యసించడమే కాక గొప్ప శివభక్తుడు. తనకు సంతానమివ్వమని శివునికి చాలా కాలం ప్రార్థన చేయసాగాడు. తన ప్రార్థనల ఫలితంగా ఒక స్వరం 4 దిక్కులు కంపించేలా ఇతను సాధారణ పిల్లవాడు కాదు. ఇతను శివుని అనుగ్రహంతో జన్మిస్తాడు. ఇతనికి అశ్వత్థామ అనే నామకరణం చేయండి అని చెబుతుంది. ఇతను జన్మించినప్పుడు అందరూ సాధారణ శిశువుల్లాగా కాకుండా తన నుదుటి మీద గొప్ప తేజస్సు గల మణితో జన్మిస్తాడు. ఈ తేజస్సు గల మణి అతన్ని ఆత్మల నుండి, రాక్షసుల నుండి రక్షిస్తుంది. పాండవులకు, కౌరవులకు గురువైన అతని తండ్రే తనకు గురువై అశ్వత్థామికి సకల విద్యలతో పాటు ఎన్నో అస్త్రాలు నేర్పించాడు. ఎంత ఎదిగితే అంత ఒదగమన్నారు. ఇంత శక్తివంతమైన అస్త్రాలు తెలుసుకున్న అశ్వత్థామకు గర్వం, అహంకారం పెరిగిపోయాయి. తనకంటే గొప్పవాడు లేడని అనుకునేవాడు. ఎంత యోధుడు అయినప్పటికీ పరిపక్వత లేకపోవడం, సమస్య లోతు, దాని తీవ్రత తెలుసుకోకుండా తానే బలవంతుడనని నమ్మి పీకల్లోతు సమస్యలో ఇరుక్కునేవాడు. అలాగే ఎవరైనా వారి మాటలతో ఆయనను మెప్పిస్తే వారిని గుడ్డిగా నమ్మేవాడు. అహంకార స్వభావంతో, సర్వ అస్త్రాలతో మహాశక్తివంతుడని భావించి సుదర్శన చక్రం తన అమ్ముల పొదిలో ఉండాలని ఆశించేవాడు. ద్రోణాచార్యుడు తన శిష్యులలో ప్రతిభావంతుడైన అర్జునికి ప్రపంచాన్ని నాశనం చేయగల మహావిధ్వంసం సృష్టించగల బ్రహ్మాస్త్ర వినియోగం, ఉపసంహారం నేర్పించాడు. ఇది కేవలం అర్జునుడికి మాత్రమే తెలిసిన విద్య కాదు. సర్వ విశ్వాన్ని దహించగల ఈ బ్రహ్మాస్త్రం దానిని సమర్థవంతంగా వినియోగించే వారికే చేరాలి. కానీ కొడుకు పట్ల ఉన్న ప్రేమ ముందు అది ఓడిపోయింది. ఒకనాడు హోమగుండం దగ్గర ఉన్న ద్రోణాచార్యుడు అశ్వత్థాముని పిలిచాడు. తన కొడుకు ఉద్రేకపరుడని ద్రోణాచార్యునికి తెలిసినప్పటికీ, నీకు ఈరోజు మహాశక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని నేర్పబోతున్నాను అని చెప్పాడు. పుత్ర, నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ స్వార్థ ప్రయోజనాలకు గాని, నీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం గాని దీనిని ఎప్పుడు వినియోగించరాదు. నీకు ఆవేశము, కోపము, ఆలోచన పట్ల నియంత్రణ ఉండదు. వాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించు అని చెప్తాడు. ఆ భగభగమండే హోమజ్వాలల నుండి బ్రహ్మాస్త్ర తేజస్సు అశ్వత్థామలో చేరుతుంది. ఈ మహాశక్తి వల్ల తను ఇంకా అహంకారిగా మారతాడు. ఈ గొప్ప శక్తి తన దగ్గర ఉందనే ధైర్యంతో శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని పొందడానికి అశ్వత్థామ ద్వారక వెళ్తాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామను ఆహ్వానించి కూర్చోమన్నాడు. అప్పుడు అశ్వత్థామ శ్రీకృష్ణుడితో, అన్ని అస్త్రశస్త్రాలు నా యందు ఉన్నాయి. నేను మహాబలవంతుడను. ఆ సుదర్శన చక్రం పొందటానికి నీకంటే నేనే అర్హుడిని అని గర్వంతో అన్నాడు. అశ్వత్థామకు శ్రీకృష్ణుడు విష్ణు అవతారమని, సుదర్శన చక్రం విష్ణు ఆయుధమని తెలియదు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ బదులిచ్చి, తప్పకుండా మిత్రమా అని సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అది మహా తేజోవంతంగా తన దగ్గరకు వచ్చింది. అప్పుడు స్వీకరించమని శ్రీకృష్ణుడు అశ్వత్థామతో చెప్పాడు. ఆవేశంలో సుదర్శన చక్రాన్ని స్వీకరించిన అశ్వత్థామ దాని శక్తికి తట్టుకోలేక తన చేయి, వేళ్ళు కాలిపోసాగాయి. భయపడి అశ్వత్థామ శ్రీకృష్ణుని వేడుకోగా సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు ఉపసంహరించాడు. తన తండ్రి అయిన ద్రోణాచార్యుడు పగతో పాంచాల రాజైన ద్రుపదినిపై దండెత్తి గెలిచాడు. అతని రాజ్యాన్ని సగంగా విభజించి దక్షిణ పాంచాల రాజ్యానికి అశ్వత్థామను రాజుగా ప్రకటించాడు. అశ్వత్థామ పాండవులు, కౌరవులతో కలిసి యుద్ధ విద్యలు నేర్చుకునే సమయంలో దుర్యోధనికి మంచి స్నేహితుడయ్యాడు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందనే రీతిలో ఈయన కౌరవసేనలో చేరి కురుక్షేత్రంలో భాగమైనాడు. 10వ రోజు భీష్ముడి మరణానంతరం ద్రోణాచార్యుని సర్వ సైన్యాధ్యక్షుని చేశారు. ద్రోణాచార్యుడు ధర్మరాజును పట్టి తెస్తానని చెప్పినప్పటికీ విఫలమయ్యాడు. కానీ ద్రోణాచార్యుని వీరోచిత పోరాటం దాటికి పాండవులు యుద్ధక్షేత్రంలో నిలవలేకపోయారు. 18వ రోజు శ్రీకృష్ణుడు ధర్మరాజు సాయంతో అశ్వత్థామ చంపబడ్డాడు అని గట్టిగా, అదొక ఏనుగు అని చిన్నగానమని చెప్పాడు. అది విన్న ద్రోణాచార్యుడు కొడుకు చనిపోయాడని ఆయుధాలు విడిచిపెట్టి ధ్యానముద్రలో కూర్చున్నాడు. వెంటనే ద్రుపదుని కొడుకు దృష్టదుమ్య ద్రోణాచార్యుని తలను నదికేశాడు. ఈ ఘోరాన్ని తెలుసుకున్న అశ్వత్థాముడు పాండవుల సైన్యం వైపు మహాశక్తివంతమైన నారాయణాస్త్రాన్ని వదిలాడు. అశ్వత్థామ
అశ్వత్థామ వదిలిన నారాయణాస్త్రం పాండవ సైన్యం వైపు దూసుకుపోసాగింది. ఆకాశం మబ్బులతో కమ్ముకుపోయింది. ఉరుములు మెరుపులతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది. పాండవులు అది చూసి తమ మరణం తథ్యం అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరూ తమ ఆయుధాలను కింద వదిలేసి నారాయణాస్త్రానికి లొంగిపోమంటారు. అప్పుడు పాండవ సైన్యం అందరూ అలాగే చేసి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. కానీ భీముడు ఒక్కడు మాత్రమే తన ఆయుధాన్ని కింద పడవేయకుండా అహంకారంతో నిల్చొని ఉంటాడు. భీముని వైపు నారాయణాస్త్రం రాసాగింది. శ్రీకృష్ణుడు గట్టిగా హెచ్చరిక చేయడంతో భీముడు తన ఆయుధాన్ని కింద పడవేసి నారాయణాస్త్రానికి నమస్కారం చేయడంతో అది ప్రసన్నమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం చివరి దశకు చేరుకుంటుంది. ద్వైపాయన సరస్సులో దాక్కున్న దుర్యోధనుని పాండవులు బయటకు పిలుస్తారు. ద్వంద్వ యుద్ధంలో భీముడు దుర్యోధను తొడల మీద కొడడంతో రక్తమోడుతూ నేలపై పడ్డాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే మిగిలారు. సరస్సు ఒడ్డున ఉన్న దుర్యోధనుని చేరుకున్నారు. పాండవులను చంపిన పగ తీర్చుకో అశ్వత్థామ అని దుర్యోధనుడు కోరగా అశ్వత్థామ అంగీకరించాడు. ఆ ముగ్గురు పాండవుల గుడారాల వైపు బయలుదేరుతారు. రాత్రి కావడంతో ఒక చెట్టు కింద కూర్చోగా అక్కడ కాకిగూళ్లపై రాత్రి దృష్టి గల గుడ్లగూబ విరుచుకుపడి ఒకదాని తర్వాత ఒకటి చంపడం గమనిస్తాడు. దానిని చూసి ప్రేరణ పొందిన అశ్వత్థామ పాండవులను కూడా ఇలాగే చంపుతానని చెప్తాడు. మిగిలిన వారు ఇది ధర్మం కాదని వాదిస్తారు. అయినప్పటికీ అశ్వత్థామ పాండవుల గుడారాల వైపు బయలుదేరతాడు. గుడారాల మీద పడి వెతకగా దృష్టదుమ్య, శిఖండిని, మిగిలిన వారిని గొంతులు కోసి చంపుతాడు. గుడారాలలో నిద్రిస్తున్న ఉప పాండవులను చిన్న పిల్లలని చూడకుండా తలను నరికి చంపేస్తాడు. మిగిలిన ఇద్దరు అశ్వత్థామను అనుకరించి అక్కడి గుడారాలన్నింటినీ తగలబెడతారు. ఈ వార్త సరస్సు దగ్గర ఉన్నటువంటి దుర్యోధనునికి తెలియజేయగా అతను సంతోషంగా మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు శ్రీకృష్ణుడు అశ్వత్థామను వెతకసాగారు. అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమంలో దాక్కున్నాడు. అశ్వత్థామ భయపడి వారి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. అది గమనించిన అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వ్యాస మహర్షి కల్పించుకుని ఇద్దరిని ఉపసంహరించమని కోరగా అర్జునుడు ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామ పాండవ వంశాన్ని నాశనం చేయాలని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితి వైపు దానిని మళ్లిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడతాడు. అశ్వత్థామ వైపు చూసి, ఒక బ్రాహ్మణుడివై ఇంతటి మహాపాపం చేసిన నీవు 3000 సంవత్సరాలు కుష్టు వ్యాధితో చీము నెత్తురు కారుతూ సంచరిస్తావు. నిరాశ్రయుడివై ఎవరు నీకు తిండి పెట్టకుండా తిరుగుతావు. మరణం లేకుండా సంచరిస్తావు అని శపిస్తాడు. ఈ శాపం కారణంగానే అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికున్నారని చాలా మంది నమ్ముతారు. కలి యుగాంతానికి ఇతను గొప్ప యోగిగా మారి కల్కి అవతారానికి సహాయపడతారని కల్కి పురాణంలో చెప్పబడింది. అశ్వత్థామ జీవిత చరిత్ర ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంది, చూడండి.